శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి పరమగీత కావ్యము 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునాథుడు తన భక్త సమాజాన్ని ప్రియురాలా అని సంబోధించి, నీవు సుందరివి, నీవు సుందరివి అని కొనియాడుతున్నాడు, పొగుడుతున్నాడు. భక్త సమాజము క్రీస్తునాథుని యొక్క సౌందర్యాన్ని కొనియాడడం అందరికీ ఆమోదమే, హర్షణీయమే. కానీ భక్త సమాజాన్ని ప్రభువారు కొనియాడడం చాలా వింతగా, విచిత్రంగా అనిపిస్తుంది. నా ప్రియురాలా, నీవు సుందరివి, సుందరివి అని ప్రభువారు పలుకుతున్నాడు. ప్రభువారు అభినందిస్తున్నటువంటి సౌందర్యం ఏ సౌందర్యము? మనుషుని యొక్క బాహ్య సౌందర్యాన్ని ప్రభువు లక్ష్య పెడతాడా? లేఖనం సెలవిస్తుంది, మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, ఆంతర్యాన్ని దేవుడు కోరుకుంటాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. అలాగే ఒక వ్యక్తి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి అందరూ ఆనందిస్తారు, అభినందిస్తారు. కానీ ఆ వ్యక్తి యొక్క అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అబిషాలోము అరికాలి మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేని సౌందర్యవంతుడు. అందరూ అబిషాలోమును కోరుకున్నారు, అబిషాలోము వెనక నడిచారు. కానీ అబిషాలోము జీవితం భయంకరమైన చీకటిమయం. దేవునికి ఏమాత్రము ఇష్టము లేని పరిస్థితుల్లో అబిషాలోము ఉన్నాడు. వేషధారిగా, కన్న తండ్రి మీదే కత్తి తీసిన హంతకుడుగా, పితృద్రోహం చేసిన వాడిగా అబిషాలోము లేఖనాలలో కనబడతాడు. కానీ అతని బాహ్య రూపము అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు. ప్రియమిత్రులారా, నీ బాహ్య సౌందర్యాన్ని ప్రభు లక్ష్య పెట్టడు అని చెప్పడానికి ఇది చక్కని ఉదాహరణ కదూ. అంతరంగ సౌందర్యం ఎవనికి ఉందో, ఆంతర్యంలో పరిశుద్ధతను ప్రేమించుట, ఈ లోకాశల కొరకు పరిగెత్తకపోవడం, ఆంతర్యంలో ఎవడు సుందరుడై ఉంటాడో వాడే దేవునికి కోరదగినవాడు, వాడినే దేవుడు లక్ష్య పెట్టాలనుకుంటున్నాడు. ప్రియమిత్రులారా, బాహ్య రూపాన్ని మనుషులు లక్ష్య పెడితే నీ ఆంతర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. శరీరమంతా కురుపులతో కుక్కలు పడి నాకుతున్న పరిస్థితుల్లో బీదలాజరున్నాడు. కానీ దేవుడు బీదలాజరునే కోరుకున్నాడు. అతని యొక్క శారీరక పరిస్థితిని చూసి కాదు సుమా, అతని హృదయంలో దేవుని పట్లున్న భయము, దేవుని మీదున్న ప్రేమ, ఆ వ్యక్తిత్వ సౌందర్యము దేవునికి నచ్చి ఉండాలి. శరీరంలో మంచి ఆరోగ్యం ఉంది, సమాజంలో మంచి పేరుంది, కానీ తన మనసులో దేవునికి చోటు లేదు ధనవంతుడికి. అందుకే ఆ ధనవంతుడు పాతాళంలో అగ్నిగంధకాలలో బాధపడుతూ, యాతన పడుతూ కేకలు పెడుతున్నాడు. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాలం దేవుడు కోరుకుంటున్న ఆ అంతరంగ సౌందర్యాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నపడదాం. దేహ సౌందర్యం కొరకు రకరకాల ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు కదా, వారిని చూసి మనం ఒక పాఠం నేర్చుకుందాం. అంతరంగ సౌందర్యం కొరకు అహర్నిశలా ప్రయాసపడదాం. అంతరంగ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటున్నాడు గనక ఆయనను ఆకర్షించే సౌందర్యము, ఆయన శ్లాఘించే సౌందర్యము నేను కలిగి ఉండాలి అని ఆతురపడి, అంతరంగ సౌందర్యం కొరకు ఆశపడి ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుందాం.
ప్రభు మనకు అటువంటి అంతరంగ సౌందర్యమును అనుగ్రహించి ఆయన ముందు యోగ్యులుగా మనలను నిలవబెట్టునుగాక. ఆమేన్.